జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి మరొక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. దమయంతి సేన్ అనే ఆవిడ పశ్చిమ బెంగాల్లోనే పుట్టింది. ఆమె కలకత్తాలోని పేరున్నటువంటి పెద్ద కాలేజీల్లో చదువుకున్నారు. చదువులో ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండేటటువంటి ఆమె జనాలకు సేవ చేయాలనే ఆశతో సివిల్ సర్వీసెస్ వైపు వచ్చింది. ఆమె 1996 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా డ్యూటీలో చేరింది. ఈమె చాలా నిజాయితీ కలిగినటువంటి మనిషి. అంతేకాదు ఏ పనినైనా సరే చాలా చురుగ్గా బాధ్యతగా చేస్తుంది. అందుకే ఈమెను అందరూ కూడా పశ్చిమ బెంగాల్ కిరణ్ బేడి అని చెప్పేసి పిలుస్తారు. ఈ దమయంతి సేన్ పేరు ఇండియా మొత్తం కూడా మారుమోగిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం 2012లో జరిగినటువంటి పార్క్ స్ట్రీట్ రేప్ కేసు. 2012 నాటి ఈ పార్క్ స్ట్రీట్ రేప్ కేసు కలకత్తాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో దమయంతి సేన్ చూపించినటువంటి ధైర్యం, నిబద్ధత ఆమెను దేశం మొత్తం మెచ్చుకునే విధంగా ఒక హీరోగా నిలబెట్టినాయి. ఫిబ్రవరి 6, 2012 రాత్రిపూట పార్క్ స్ట్రీట్ లోని ఒక నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళ్తున్న సుజెట్ జోర్డాన్ అనే మహిళకు 5 వ్యక్తులు కారులో లిఫ్ట్ ఇచ్చినారు. ఆ తర్వాత కదులుతున్నటువంటి కారులోనే ఆమె పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఆ దారుణం చేసిన తర్వాత ఆమెను ఎక్సైడ్ క్రాసింగ్ రోడ్డు దగ్గర పడేసి పారిపోయినారు. ఈ దారుణం జరిగినప్పుడు అప్పటి మమతా బేగం ప్రభుత్వం ఇది కావాలనే ప్లాన్ చేసి అల్లినటువంటి కల్పిత కథ అని చెప్పేసి కొట్టేసింది. చూడండి, తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం పెద్ద ఎత్తున ఈ మీడియా ముందుకంతా వచ్చి గట్టిగా అరుచా మాట్లాడింది. నువ్వు గట్టిగా అరుచా మాట్లాడుతూ ఉంటే జరిగిన అన్యాయం, నేరం ఏమైనా కాకుండా పోతుందా? ఇది ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్ర అంటూ ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరినీ కూడా తిట్టిపోసింది. అప్పుడు కలకత్తా జాయింట్ కమిషనర్ పదవిలో దమయంతి సేన్ ఉండారన్నమాట. క్రైమ్లో రాజకీయాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా జాయింట్ కమిషనర్ సీట్లో ఉన్నటువంటి దమయంతి సేను అసలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. ఆమె సీసీటీవీ ఫుటేజ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి బాధితురాలి ఆరోపణలు 100% పాళ్ళు నిజమేనని చెప్పేసి నిరూపించింది. ఆమె నాయకత్వంలోని పోలీస్ టీము నిందితులు ఎవరో కనిపెట్టి వాళ్ళలో 3 వెంటనే అరెస్ట్ చేసింది కూడా. ఆ తర్వాత 2015లో కలకత్తా హైకోర్టు ఆ 3 నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష అయితే విధించారు. ఈ 3 కూడా తృణమూల కాంగ్రెస్ పార్టీకి చాలా కావాల్సినటువంటి మనుషులంట. అంతే, ప్రభుత్వం చెప్పిన దానికి రివర్స్ గా నిజాన్ని నిరూపించినందుకు, ఎవరికి లొంగకుండా నిజాయితీగా పనిచేసినందుకు ఈ దమయంతి సేన్ను మమతా బెనర్జీ వెంటనే కలకత్తా జాయింట్ కమిషనర్ పదవి నుంచి పీకేసింది. అంతటితో ఊరుకోలా, ఆమెను క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఈ మమతా బేగం మార్చేసింది. అంటే ఇదొక ప్రాధాన్యత లేనటువంటి లూప్ లైన్ పోస్ట్ అనమాట. అక్కడ కొత్తగా వచ్చేటటువంటి పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడమే దమయంతి సేన్ చేయాల్సినటువంటి పని. అయినప్పటికీ ప్రజల మనసుల్లో ఆమె ఒక రియల్ లైఫ్ సూపర్ పోలీస్ గా మిగిలిపోయింది. సైంటిఫిక్ ఆధారాలను సేకరించి తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో ఆమె ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషించింది. ఈ కేసును సక్సెస్ఫుల్ గా ఛేదించినందుకు గాను ఆమె డ్యూటీ విషయంలో ఎవరితోనో రాజీ పడిన ఆఫీసర్గా మంచి పేరు అయితే తెచ్చుకునింది. కానీ ఈ మమతా బేగం పోలీస్ ట్రైనింగ్ ఆఫీసర్గా ఆమెను డిమోషన్ చేయడంతో, అంటే ఆమె స్థాయిని తగ్గించడంతో అప్పటి నుంచి ఈ దమయంతి సేను అదే పదవిలోనే ఉంటా వచ్చింది. అయితే మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇక మన సువేందు అధికారి గారు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారు పోయిన ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవినీతి మీద, మహిళలపైన జరిగినటువంటి అన్యాయాల మీద విచారణ జరిపించడానికి 2 ముఖ్యమైనటువంటి విచారణ కమిటీలను పెట్టినారు. అందులో మొదటిది మహిళలపైన అకృత్యాల విచారణ కమిషన్. గడిచిన 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో మహిళలు అలాగే పిల్లలపైన, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళపైన జరిగినటువంటి హింస, వేధింపుల మీద ఈ కమిషన్ దర్యాప్తు చేస్తుంది. చూడండి, కలకత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ సమాప్తి చటర్జీని ఈ కమిషన్ కు అధ్యక్షురాలుగా నియమించినారు. ఈ కమిటీలో చట్టాన్ని తెలిసినటువంటి నిపుణులు, సామాజిక కార్యకర్తలు అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ మెంబర్లుగా ఉంటారు. ఈ కమిషన్ గతంలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆగిపోయినటువంటి రేప్ కేసులు, హింస కేసులను మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంతేకాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గతంలో పశ్చిమ బెంగాల్లోని మహిళల పరిస్థితిపైన ఇచ్చే
సంబంధించినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా సందేశ్ ఖలీ, బోగ్టీ లాంటి ఏరియాల్లో మహిళలపైన జరిగినటువంటి లైంగిక వేధింపుల కంప్లైంట్లపైన లోతుగా దర్యాప్తు అయితే చేయబోతున్నారు. ఇక రెండవది సంస్థాగత అవినీతి విచారణ కమిషన్. ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయడం, కట్ మనీ అంటే కమిషన్లో వసూలు చేయడం, అలాగే రకరకాల ప్రభుత్వ శాఖల్లో జరిగినటువంటి పెద్ద పెద్ద అవినీతి స్కామ్ల మీద ఈ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ కమిషన్ కు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ బిశ్వజిత్ బసును చైర్పర్సన్ గా పెట్టారు. గత 15 ఏళ్లలో ప్రభుత్వ సిస్టంలో పాతుకుపోయినటువంటి అవినీతిని అంతం చేయడం, లంచాలు తిన్న దోషుల నుంచి ప్రజల సొమ్మును మళ్ళీ రికవరీ చేయడం ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అవినీతికి సంబంధించినటువంటి అన్ని కేసులను ఈ కమిషన్ విచారిస్తుంది. అయితే మహిళలపైన జరిగినటువంటి అన్యాయాల కోసం వేసినటువంటి విచారణ కమిషన్ లో లేడీ సింగమైనటువంటి దమయంతి సేన్ను సెక్రటరీగా నియమించారు. అంటే ముఖ్యమంత్రి సువేందు అధికారి తాను చెప్పినట్టే ఆమెకు ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి అదనపు బాధ్యతను అయితే అప్పగించింది. గత 15 ఏళ్ల పాలనలో మహిళలపైన జరిగినటువంటి దారుణాల విచారణ కమిషన్ లో దమయంతి సేన్కు మెయిన్ బాధ్యతలను అయితే అప్పగించారు. ఈ కమిషన్ అనేది రేపు జూన్ 1వ తేదీ నుంచి తన పనిని అయితే స్టార్ట్ చేయనుండాలి. దీంతో ఈ మమతా బేగం, అభిషేక్ బెనర్జీ, అలాగే ఈ తృణమూల్ కాంగ్రెస్ గూండాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె ఇప్పుడు 360 మర్డర్ కేసులను, అలాగే 600 రేప్ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. అంటే వీటిలో కనీసం ఒక 10 కేసులు బయటపడినా సరే వీళ్ళందరూ కూడా జైల్లో చెప్పకూడదంట. ఏళ్ళ ఊచలంతా కూడా లెక్క పెట్టాల్సిందే. అందుకే ఈ బ్యాచ్ అంతా కూడా భయంతో ఇప్పుడు గజ గజ వణికిపోతున్నారు. ఇది అసలు విషయం. ఎట్లున్నది నిజా అద్దరిపోయింది కదా, కొట్టండి లైక్. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చితే అంతమంది కూడా మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోనూ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి న్యూస్ మీకు? ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యూస్ ఇంకా మేము చాలా చేస్తాం. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.